హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. సినిమా రంగంలో అవార్డుల విషయంలో ఒక్కోసారి వివాదాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం నేషనల్ అవార్డులు అనౌన్స్ చేసినప్పుడు వివిధ రాష్ట్రాల్లోని హీరోల అభిమానులు, హీరోల సన్నిహితులు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు, అవార్డులు రాని కొన్ని భాషల నటులు టాలీవుడ్ హీరోలను టార్గెట్ చేస్తూ కమెంట్స్ చేసిన విషయం కూడా మనకి తెలుసు. అంతేకాదు, ఆ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల విషయంలో కూడా టాలీవుడ్లో కొన్ని భిన్న అభిప్రాయాలు వెలుగు చూశాయి. అవార్డుల విషయంలో వివాదాలు ఏర్పడడం కొత్తేమీ కాదు. దానికి పాత తరం నటులు కూడా అతీతులు కారు. 1950 దశకంలో ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో మద్రాసులో ఓ సంఘం ఉండేది. ఆ సంఘం ప్రతి ఏటా సినిమా రంగంలోని వారికి అవార్డులు అందించేది. ఒక సంవత్సరం అవార్డులు ప్రకటించిన తర్వాత ఉత్తమ నటి అవార్డు విషయంలో వివాదం తలెత్తింది. 1953లో సెన్సార్ అయిన తెలుగు, తమిళ భాష చిత్రాలను పోటీకి పంపారు. అందులో దేవదాసు, చండిరాణి చిత్రాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాలన్నీ చూశారు న్యాయ నిర్ణేతలు. ఆ తర్వాత తెలుగులో ఉత్తమ నటుడిగా అక్కినేని నాగేశ్వరరావు, ఉత్తమ నటిగా భానుమతి ఎంపికైనట్లు ప్రకటించారు. అలాగే తమిళ్లో సావిత్రిని ఉత్తమ నటిగా ఎంపిక చేశారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. విషయం ఏమిటంటే, ఈ రెండు సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణం జరుపుకున్నాయి. రెండు భాషల్లో ఒకే సినిమా నిర్మాణం జరుపుకుంటున్నప్పుడు తమిళ్లో మాత్రమే సావిత్రికి ఉత్తమ నటి అవార్డు ఇవ్వడం ఏంటి? అలాంటప్పుడు తెలుగులో కూడా ఇవ్వాలి కదా. ఇక భానుమతికి తెలుగులో మాత్రమే ఉత్తమ నటి అవార్డు ఇవ్వడం ఏమిటి? తమిళ్లో కూడా ఇవ్వాలి కదా. ఒకే అవార్డును ఇద్దరికి ఎలా ఇవ్వాలన్న ఉద్దేశంతోనే అలా అవార్డులను ఇద్దరికీ పంచారా అంటూ పత్రికలు ఏకిపారేశాయి. వివిధ వార్తాపత్రికల్లో ఈ అవార్డులను ప్రస్తావిస్తూ వ్యాసాలు, కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే ఈ కథనాలకు అవార్డుల కమిటీ స్పందించలేదు. ఆ తర్వాత జరిగిన అవార్డుల ప్రదానంలో వారు ప్రకటించిన విధంగానే అవార్డులను అందించారు. ఉత్తమ నటిగా సావిత్రి అవార్డును అందుకున్నారు. చండీరాణి చిత్రానికి ఉత్తమ నటి అవార్డును అందుకోవడానికి భానుమతి ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు.